జూన్ 2వ తారీఖు నాడు ప్రతి శాసనసభ నియోజకవర్గంలో మండలాల వారీగా శాంక్షన్ లెటర్లు ఇస్తూ 9వ తారీఖు లోపల అన్ని మండలాల్లో శాంక్షన్ లెటర్స్ అందించే కార్యక్రమం కూడా అయిపోతుంది. అబ్బా ఈ రాజీవ్ యువ వికాసం అనే ఈ ఒక్క పథకం బాపత శాంక్షన్ లెటర్లు ఫలాన్ డేట్ నాడు పక్కా ఇస్తామని చెప్పారు చూడుర్రి సారు. ఇదొక్కటి మాత్రం జనానికి బాగానే నచ్చింది. అన్ని మండలాల్లో అందరు నిరుద్యోగులు దరఖాస్తులు పెట్టుకోరట. వాళ్ళందరికీ ఇస్తారా, లేకుంటే కుక్కకు బొక్కేసినట్టు ఊరికి ఒకటో రెండో ఇచ్చి ఆయనతో మీ చేయి సర్కారు వాళ్ళు చేతులు దులుపుకోరు కదా, అట్లా మాత్రం చేయకూరి సారు. ఎంతో ఆశతోని అప్లికేషన్లు నింపిర్రు. వాళ్ళకు సొంత కాళ్ళ మీద నిలబడేందుకు ఇచ్చే సబ్సిడీ లోన్లు కూడా అయ్యకుంటే వాళ్ళు చదువుకున్న చదువు దండగానే అయ్యేటట్టున్నది. అట్లా ఏరనే అనుకుంటున్నాం. ఇంకో ముచ్చటేందంటే 6 గ్యారెంటీల స్కీముల లెక్క ఇవిటిని కూడా దయచేసి డేట్లు పొడిగించకూర్రి. అట్లగిట్లా పొడిగిస్తారా అంటే మీ కాంగ్రెస్ చెయ్యిని మీ చేతుల మీరే ఇరగొట్టుకునే కాడికి వస్తుంది. ఏ నిరుద్యోగులైతే మిమ్మల్ని అధికారంలోకి తెచ్చిరో ఆ నిరుద్యోగులే మిమ్మల్ని నిండా ముంచుతారు. ఈ ముచ్చటంతా మీకు తెలియంది కాదు, యాద్ చేస్తున్నాం అంతే అంటారు ఏ ముచ్చటిన్నోళ్ళు.